ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించదను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 175వ వచనము. ఇక్కడ బ్రతికించడం అంటే శారీరకంగా చనిపోతున్న వారిని బ్రతికించడం కాదు. శత్రువుల చేతుల్లో చిక్కుకొని మరణ పడకల్లో ఉన్న వాడిని బ్రతికించడం కాదు. ఆత్మలో జీవం లేని వారిని బ్రతికించడం. ఆత్మలో జీవం ఉంటే దేవుణ్ణి స్తుతించగలుగుతారు. ఆయన్ని స్తుతించడానికి మనం బ్రతికింపబడాలి. ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించడానికి మనం బ్రతికింపబడాలి. శారీరకంగా మరణించబో వారిని ఈ లోకంలో దేవుడే కాదు ఎవరైనా బ్రతికించేయగలరు. కానీ ఆత్మలో జీవం లేకపోతే, ఆత్మ చచ్చిన స్థితికి వెళ్ళిపోతే, పాపంలో పడిపోతే లేవనెత్తగలిగేది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయనను స్తుతించడానికి మనం బ్రతికింపబడాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.